ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు ధ్యానం కొరకు కీర్తనల గ్రంథము 40వ కీర్తన 8వ వచనము, 9వ వచనము, 10వ వచనము. దావీదు రాజు తేటగా పలుకుచున్న విలువైన మాటలు అక్కడ కనబడుతున్నాయి. నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరుకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలపక నేను వాటిని మరుగు చెయ్యలేదు. ఇది దావీదు భక్తుడు తెలియచేస్తున్న భక్తి సూత్రము. దేవుడు తనకిచ్చిన గొప్ప రక్షణను, సత్యమును తనలో కలిగి ఉండి దానిని అందరికీ ప్రకటించాడు. దేవుడు తనకిచ్చిన రక్షణ వెలుగును దాచి ఉంచుకోలేదు. మౌనముగా నుండక సమాజమునకు ప్రకటించాడు. మనం చాలా మందిని రక్షించబడి విశ్వాసులమని చెప్పుకుంటూ అనుభవిస్తున్నాము, కానీ ఎదుటి వారికైనను ప్రకటించటం లేదు. మీలో ఉన్నది గొప్పవాడైన యేసయ్య వెలుగు. మరి ఆ అనుభవాన్ని ఇతరులకు పంచవలసి ఉండగా మనం సాక్షులముగా ఉంటున్నామా ప్రశ్నించుకోవాలి. దావీదు దేవుని నీతిని ప్రకటించాడు. మరి మన సంగతి ఏంటో ఆలోచిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటించి దీవించబడిన వారు, మహా గొప్ప దేవుని ప్రేమ మనలను చుట్టుకొన్నది. రక్షణానుభవంలోకి వచ్చాం కదా, ఆ రక్షణ సువార్తను సాక్ష్యం ద్వారా ప్రకటించుట మన బాధ్యత. మార్కు సువార్త 5వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు చూస్తే, గెరాసీనుల దేశమందు దయ్యం పట్టిన వ్యక్తి ఉన్నాడు. దిగంబరిగా ఉన్న అతడు సమాధులలో నివసించేవాడు. కొండలలో కేకలు వేస్తూ రాళ్లతో తనకు తాను గాయాలు చేసుకొని దారిని వెళ్ళే వారిని కూడా గాయపరుస్తూ ఉండేవాడు. యేసయ్య ఆ వ్యక్తిని చేరుకొని ఆ దయ్యాన్ని ఆ వ్యక్తిలో నుండి తరిమేశాడు. ఎంత విడుదల వచ్చిందో గమనించండి. 15వ వచనములో వాడు వస్త్రములు ధరించి స్వస్థ చిత్తుడై యేసు ప్రక్కన కూర్చుని ఉన్నాడని అక్కడ వ్రాయబడి ఉంది. వాడిప్పుడు దిగంబరుడి కాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అతని దిగంబరుడి కాడు. వాడి చిత్తము, వారి యొక్క మైండ్ సెట్ టోటల్గా మనస్సు బాగైంది. యేసయ్య సహవాసములో కూర్చున్నాడు. ఇప్పుడు అతడు ప్రభు తనకు చేసిన గొప్ప మేలును అందరికీ ప్రకటిస్తూ ఉన్నాడు. యేసయ్య అప్పటికి వద్దన్నా గాని అతడు తన సాక్ష్యమును దెకపోలి అనగా 10 గ్రామాలలో ప్రకటించాడు. తనకు దొరికిన నీతిని గురించి ప్రకటించాడు. మరి మన సంగతి ఏంటి? ఆయన నీతిని నీ మనసులో ఉంచుకొని ఎలా మౌనంగా ఉండగలుగుతున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడే ప్రకటించడము ప్రారంభించాలి. అది మీకు దీవెన. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనములో సమరయ స్త్రీ కనబడుతుంది. ఆమె తన శరీరము దేవుని ఆలయమని తలంచక తెలియక వివాహం కాకముందే 6 పురుషులతో వ్యభిచారం చేస్తుంది. ఆమెను పరిశుద్ధురాలుగా చేయగోరిన యేసయ్య సుకారపట్నం బావి యొద్దకు ముందే వెళ్ళారు. ఆమెతో మాట్లాడి జీవజలపు ఓటలను గూర్చిన సందేశాన్ని, ఆమె బ్రతుకులో నీతి అనే విషయాన్ని అనుగ్రహించారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం చూస్తే ఆమెను గూర్చి వ్రాయబడిన మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అంతటా భయంకరమైన పాపైన నాకు తన నీతినిచ్చిన యేసును గూర్చి చెప్పకుండా ఉండలేకపోయింది. సమరయులు అనేకులు ఈమెను చెప్పిన సాక్ష్యము వలన రక్షణలోనికి రాగలిగారు. ఎంత ఆశ్చర్యము! ఈవిడి
ఏ నీతినైతే తెలుసుకున్నదో ఆ నీతి అనబడిన యేసు క్రీస్తు గురించి చెప్పకుండా ఉండలేకపోయింది. అది విన్న అనేకులు ప్రభువులోకి రాగలిగారు. ప్రియ దేవుని బిడ్డలారా, దొరికిన గొప్ప రక్షణను గురించి ప్రకటించింది. కనుక మరి మీ స్థితి ఏమిటి? కనీసం రోజుకొక్కరికైనా మీకున్న రక్షణానుభవాన్ని ఇతరులకి చెప్పగలుగుతున్నారా? దావీదు తనకు దేవుడిచ్చిన నీతిని ప్రకటించాడు. గెరాసీనుల దేశపు దెయ్యాల విముక్తుడు. ప్రియ దేవుని బిడ్డలారా, 10 గ్రామాలకు సువార్త అందించాడు. సమరీ స్త్రీ ఎందరికో సాక్ష్యం చెప్పి మార్చగలిగింది. ఇప్పుడు మనం వారికి మంచి మాదిరిని స్వీకరించాలి కదా. ఈరోజు మీరు రక్షించబడ్డారు, మీ పాపాన్ని విడిచిపెట్టారు, యేసయ్యను నమ్ముకున్నారు, మరి గొప్ప ఆనందాన్ని పొందగలుగుతున్నారు, నెమ్మదిని మీ కుటుంబంలో మీ జీవితంలో పొందగలుగుతున్నారు. మరి ఎంతమందికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు? ఎంతమందిని ప్రభు సన్నిధిలోకి నడిపించగలుగుతున్నారు? ఇంతకాలమైనా కానీ ఒక్కళ్ళిద్దరు కూడా ప్రభువులోకి నడిపించలేని మరి ఆత్మీయతలో మనం ఉన్నామా? ఆ విధానంలో ఉన్నామా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మాటలు మనం గమనిస్తే మత్తయి సువార్తలో మరో సంఘటన జ్ఞాపకం చేస్తున్నా. 14వ అధ్యాయం 34వ వచనంలో యేసయ్య సముద్రం మీద దగ్గరికి వస్తుండగా తుఫాను లేవగా యేసయ్య దానిని గద్దించారు. యేసయ్య ధోనిలో ఉన్నారు. సముద్రంలో ధోనిలో ప్రయాణం చేస్తున్నారు. అలలు, కెరటాలు ఆ ధోనిని కొడుతూ ఉన్నాయి. యేసయ్య దానిని గద్దించారు. మునిగిపోతున్న పేతును ధైర్యపరిచి పైకి లేపారు. ఈ దృశ్యమును చూచిన ప్రజలందరూ ఆయన యేసు అని పూర్తిగా నమ్మారు. అప్పుడు వారు చుట్టుప్రక్కల ప్రజలకు కబురు చేసి అందరినీ యేసయ్య వద్దకు తీసుకొచ్చారు. వారందరినీ, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వచ్చిన వారిలో వస్త్రపు చెంగు తాకి బాగుపడిన వారు ఉన్నారు, ప్రభువుకు లోబడిన వారు ఉన్నారు. వారందరూ ప్రభువును ముట్టుకున్నట్లు మరి వాళ్ళు చెప్పిన దానిని బట్టి వీళ్ళు రావడం, ప్రభు వస్త్రాన్ని ముట్టుకోవడం, వారు మేలు పొందుకోవటం. నిజంగా ఈ ప్రజలు యేసు శక్తిని నమ్మవచ్చి యేసయ్యను తాకగలిగారు. ఎందరో స్వస్థత పొందారు కదా. మరి మనం దేవుని బిడలుగా నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా. మరి వీరిలాగా యేసును గురించి మరి ప్రకటిస్తున్నామా? సాక్ష్య జీవితాన్ని తెలియజేస్తున్నామా? ఈ ప్రజలు యేసు అద్భుతకరుడని నమ్మేటట్లు చేయడములో ఆ ఊరి ప్రజలు మనకు దేవుడు ఇన్ని మేళ్లు చేశాడు కదా, మనలో కొందరు మారు మనసు పొందారు కదా, వారు మనలాగే మౌనంగానుంటే ఈ ప్రజలకు మేలు జరిగి ఉండేది కాదు. వీరి ఆలోచన అంతయు దేవుడు మాకిచ్చిన నీతిని, రక్షణను ఎలా దాచిపెట్టగలము, ఆ సత్యవాక్యమును ప్రకటించాలి కదా. దావీదు పలికిన మాట అదే, నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరుకొండలేను అని తలంచి ఆ దేవుని నీతిని ప్రకటించారు. ఎంతటి కృతజ్ఞత భావము దావీదుకున్నదో గమనించాలి. దావీదు పలికిన మాటలు, నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను, నీ కృపను నీ సత్యమును తెలపక వాటిని మరుగు చేయలేదు అనగా బహుజనులకు సత్య సువార్తను వెల్లడి చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దానిని నా మనసులో అనేకులకి ప్రకటించాను అనే మాటలు మనం ఇక్కడ గమనించాలి. అలాగే మనకు పరిశుద్ధ గ్రంథంలో రాహాబు గురించి కూడా వ్రాయబడింది. రాహాబు అనే వేశ్య దేవుని గొప్పతనాన్ని గురించి ఆమె ఆవిడన్న మాటలు మా గుండెలు కరిగిపోయి ఆ మాట ద్వారా ఆమె రక్షించబడింది. వేగులు వారిని క్షేమంగా చేర్చుకుంది. శత్రువు సాతాను ఓడించని రీతిగా వారిని చేర్చుకున్నది. తన ఇంటికి వెళ్ళి తనలో కలిగిన మార్పును, రక్షణను, నీతి ఎలాగును దొరికాయో యోచించుకొని దేవుని స్తుతించింది. తాను ఒక దేవుని సేవకే పనికొస్తానని ఈ శరీరం ఇకను ఎన్నడూ సాతాను ఇచ్చలకు లొంగకుండా నీతిగా బ్రతికింది. తన ఇంటి వారికి, తన పొరుగు వారిని ప్రభు మార్గములోకి తెచ్చుకుంది.
ఆమె ఇల్లు ఇప్పుడు ప్రార్థనా మందిరంగా మార్చబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, రాహాబు అన్నట్లుగానే విశ్వాసిగానే జీవించింది. తాను పొందుకున్న దైవ సందేశాలు వారందరికి చెప్పి అనేకుల్ని రక్షణలోనికి తీసుకురాగలిగింది. ఇంత గొప్ప రక్షణ నాకు దొరికింది కనుక నేను ఇక ఊరుకొండలేను అని భావించి సువార్త ప్రకటించింది. తన ఇంటిని పరిశుద్ధాలయంగా మార్చింది. గమనించారా? దావీదు జీవితంలో ఆయన నీతిని నా హృదయములో నేను ఊరికే ఉండలేను, చెప్పకుండా ఉండలేను. సమరయ స్త్రీ, నేను చెప్పకుండా ఉండలేను. ఆ దెయ్యము వదిలిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దెకపోలిలో 10 గ్రామాలలో తను పొందుకున్న మేలు చెప్పకుండా ఉండలేకపోయాడు. యేసయ్య దోణిలో వెళుతుండగా ఆ గాలిని గద్దించిన విషయం, పేతుని దయనపరిచిన విషయం వారు చెప్పకుండా ఉండలేకపోయారు. రాహాబు అనే వేశ్య చెప్పకుండా ఉండలేకపోయింది. ఈరోజు ఇన్ని విషయాలలో ప్రభు మేలు చేస్తున్న ఘనమైన మేలు చేస్తున్నాడు. ఘనమైన కార్యాలు మీ కుటుంబంలో, మరి అద్భుతకరమైన స్వస్థతలు, మీ హృదయవాంఛలు తీరుస్తున్నాడు. ఇన్ని కార్యాలు చేసినా నీ హృదయంలోనే పెట్టుకుంటున్నావు తప్ప ఇతరులతో పంచుకోలేకపోతున్నావే అని ప్రభు నీ విషయంలో వేదన చెందుతున్నారు. ఈ ఉదయకాలమందు అవకాశం వచ్చినప్పుడల్లా నువ్వు అనేకులకి ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రభు గురించి మాట్లాడి అనేకులు ప్రభు దగ్గరకు నడిపించే బిడ్డగా ఉండాలని దావీదు ద్వారా ఈ మార్నింగ్ ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రం. దావీదు మాట్లాడినటువంటి మాటను, నీ నీతిని ఉంచుకొని నేను ఊరకొండలేను అన్నాడు. మేము కూడా మీ నీతిని మా హృదయంలో ఉంచుకొని కలిగిన స్వస్థత, కలిగిన ఆరోగ్యము, కలిగిన కుటుంబ విషయాలలో మేలులు, ఈ విధమైన బిడల విషయాలలో మేలులు అనేకులు పొందుకుంటున్నారు. కానీ హృదయంలోనే కప్పేస్తున్నారు. వారికి కప్పేసుకోవడానికి మీరు ఈ విధమైన మేలు చేయలేదు. అనేకులకి చెప్పడానికి, వారి గ్రామాలు, వారి కుటుంబాలలో అనేకులు ప్రభు దగ్గర నడిపించడానికి మీరు వారిని ఆ విధమైన మేలు చేశారు. మీకు స్తోత్రం. కనుక ఈ మార్నింగ్ ప్రతి ఒక్కరి ద్వారా ఆ గ్రామములో, ఆ ప్రాంతంలో, వారి కుటుంబంలో నుండి అనేకులు మీ సన్నిధికి వచ్చేలాగున మీరు సహాయము చేయండి. ఈ ఉదయ కాలమందు పెళ్లి రోజులుగా, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవిస్తూ ఆయుష్, ఆరోగ్యాలు ఇస్తూ మీరు రాకడ కొరకు సిద్ధపరిచి ప్రతి కుటుంబంలో మేలు చేయమని, ఈ దినపు ప్రయాణాలలో అందరికీ భద్రతను, క్షేమమును దయచేసి ప్రతి శోధన, ప్రతి కీడులు, ప్రతి అపాయాలు తప్పించి ప్రతి విషయంలో మేలు కలుగులాగున కృప చూపించమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే అనేకులకు ఫార్వర్డ్ చేయండి. లైక్ బటన్ నొక్కటం మర్చిపోమాకండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.